హాయ్ మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాము. దిస్ ఇస్ ఎంసెట్, ఎప్సెట్, ఐఐటి, జేఈఈ అండ్ ఎవరైతే ఈసెట్ రాస్తున్నారో వాళ్ళందరి కోసం వెరీ వెరీ ఈజీ టెక్నిక్స్. మనం ఆల్రెడీ ఇంటర్మీడియట్లో చూసాము. ఏమని పార్షియల్ ఫ్రాక్షన్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. మేడం మరి అదంతా చెయ్యాలా అనకుండా నేను చాలా షార్ట్ వేలో విత్ ఇన్ ఎ మినిట్లో ఏ విధంగా చేయాలి, ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎలాంటి టెక్నిక్ అప్లై చేయాలనేది చాలా చాలా క్లియర్గా చెప్తాను. మీకోసం వీడియో చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అప్పుడు నేను మీకోసం ఇలాంటి వీడియోస్ అండ్ ఫ్రీ ఎంసెట్ 2025 చాలా పోస్ట్ చేయడం జరుగుతుంది. చూడండి అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్షియల్ ఫ్రాక్షన్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే మనము మ్యాథమెటికల్లో ఉన్నటువంటి మన ట్రిగ్నోమెట్రీలో ఆర్ ఆల్ కాంప్లెక్స్లో మనం ప్రతి ఒక్క దాంట్లో పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేవి యూజ్ అవుతాయి. మీరు కనుక నెక్స్ట్ ఇంజనీరింగ్కి వెళ్తే మనకి పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేది చాలా చాలా మెథడ్స్, ఈవెన్ లాప్లాస్ కావచ్చు, కాంప్లెక్స్ అనాలిసిస్, ప్రతి ఒక్క దాంట్లో యూజ్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఏ షార్ట్ ట్రిక్ నేర్చుకున్నా ఆర్ లాంగ్ ఏవి కావాలనుకున్నా పార్షియల్ ఫ్రాక్షన్స్ టెక్నిక్స్ అనేవి కంపల్సరీ మీకు వచ్చి ఉండాలి. అందుకోసం ఇది మనకి ఎప్సెట్లో ఏ విధంగా మనం దీన్ని అప్లై చేయాలి, మన టైం అనేది ఏ విధంగా సేవ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్షియల్ ఫ్రాక్షన్ అంటే ఏంటిది, ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఫస్ట్ ఇవి ఎప్పుడు చేస్తాము అనడానికి నేను చెప్తాను. ఏం లేదండి, సపోజ్ నేను ఒక వాల్యూ తీసుకుంటున్నాను. చూడండి, 3/4 ఒకటి, 3/3 అండ్ నెక్స్ట్ 4/3. ఇక్కడ మీకు తెలిసి ఉండాలి ఏది ప్రాపర్ ఫ్రాక్షన్, ఏది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనేది తెలిసి ఉంటే పార్షియల్ ఫ్రాక్షన్ అనేది ఈజీ. అంటే వెన్ వీఆర్ గోయింగ్ టు అప్లై ద పార్షియల్ ఫ్రాక్షన్స్ మీన్స్ ఓన్లీ ద one and only one condition we have to apply the partial fractions. The given fraction is a proper fraction, then you will go for the partial fraction. అసలు ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి ముందు చెప్పండి మేడం అంటారు. నేను చెప్తున్నాను, ఇది నాకు ప్రాపర్ ఫ్రాక్షన్. ఓకే, ప్రాపర్ ఫ్రాక్షన్. ఇది మాత్రం ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇది కూడా నాకు ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఎలా చెప్పారు మేడం అని అంటే ఏం లేదు బేటా, ఇక్కడ న్యూమరేటర్ అనేది లెస్ దెన్ ద డినామినేటర్ ఉంటే దట్ ఈస్ ప్రాపర్ ఫ్రాక్షన్. ఐదర్ న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్ అవ్వచ్చు ఆర్ న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దెన్ డినామినేటర్. ఇలా ఉన్నప్పుడు దిస్ ఈజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. రిమెంబర్ దిస్. మేడం మరి ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అనేవి ఉండవా అంటే ఉంటాయండి. పార్షియల్ ఫ్రాక్షన్స్లో జస్ట్ వీ హ్యావ్ టు కన్వర్ట్ దట్ ఇంప్రాపర్ ఇంటూ ప్రాపర్. ఎలా అనేది మనం డివిజన్ మెథడ్లో కన్వర్ట్ చేస్తాము. ప్రాబ్లం వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను. డివిజన్ చేసి కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు చేస్తాం పార్షియల్ ఫ్రాక్షన్? ఇఫ్ ద ఫ్రాక్షన్ ఈజ్ ఎ ప్రాపర్ ఫ్రాక్షన్ దెన్ గో ఫర్ ద పార్షియల్ ఫ్రాక్షన్. ఏంటంటే ప్రాపర్ ఉన్నప్పుడు ప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు మనం పార్షియల్ ఫ్రాక్షన్ అనేవి అప్లై చేస్తాము. ప్రాపర్ ఫ్రాక్షన్ అని ఎప్పుడు అంటాము? న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే తక్కువ ఉన్నప్పుడు. సరే, మరి ఎన్ని టైప్స్ ఆఫ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఉంటాయి, అవి ఎలా ఉంటాయి, వాటిని ఎలా రాయాలనేది చాలా షార్ట్ నోట్లో చెప్తాను. చూడండి, ఫస్ట్ నాకు వచ్చేసి సపోజ్ ఇక్కడ 4 మెథడ్స్ ఉంటాయి బేటా. ఏం లేదండి, ఫస్ట్ మెథడ్ అనుకోండి ఆర్ ఫస్ట్ టైప్ అనుకోండి ఆర్ ఫస్ట్ ఫామ్ అనుకోండి. ఏం లేదండి, సపోజ్ x plus a upon by x plus a, లేదు ఇక్కడ ఏదైనా తీసుకోండి, x plus a, x plus b ఇలా ఉన్నాయి. లేదా x plus 2 అనుకోండి. ఇక్కడ ఇలా ఉన్నప్పుడు దీనికి ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే సి ద డినామినేటర్ ఈజ్ లీనియర్. ఇక్కడ ఏంటిది మనకు డినామినేటర్ లీనియర్లో ఉన్నప్పుడు రాస్తున్నాను. ఎలా రాస్తాను? డినామినేటర్ లీనియర్లో ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయి. అంటే a by ఫస్ట్ దిస్ లీనియర్ ఫ్యాక్టర్ ప్లస్ b by
దిస్ లీనియర్ ఫ్యాక్టర్. మేడం మీరు షార్ట్ ట్రిక్ చెప్తా అన్నారు కదా, మేము ఇంటర్మీడియట్లో రాసాం కదా, అలా ఎందుకు చెప్పారంటే ఫస్ట్ స్టెప్ వచ్చి ఉండాలి, తర్వాత షార్ట్ ట్రిక్ అనేది మనం అప్లై చేస్తాము. ఓకేనా? దిస్ ఈస్ ద ఫస్ట్ ఫార్మ్ ఆర్ ఫస్ట్ టైప్. మరి సెకండ్ టైప్ ఏంటి అని అంటే ఏం లేదండి, డినామినేటర్ అనేది మీకు ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ x ప్లస్ కే బై x ప్లస్ ఏ హోల్ క్యూబ్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హోల్ క్యూబ్ ఉంది అంటే లీనియర్ బై లీనియర్, బట్ ద డినామినేటర్ ఈస్ లీనియర్ పవర్లో ఉంది. లీనియర్ ఎందులో ఉంది? నాకు పవర్లో ఉంది. అప్పుడు ఏంటంటే ఎన్ని పవర్స్ ఉన్నాయి? 1 2 3. అంటే ఫస్ట్ ఏ బై ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ బి బై x plus a whole square plus c by x plus a whole cube. 1 2 3 ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. పవర్ 4 ఉంటే 1 2 3 నెక్స్ట్ d by సంథింగ్. ఓకే, లేదు 2 ఉంటే ఇక్కడి వరకు రాయండి. సరే, అండ్ అనదర్ వన్ ఈజ్ నెక్స్ట్ కండిషన్ ఏంటిది అని అంటే క్వాడ్రటిక్. ఏంటి అది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 ఇలా ఇచ్చారు. ఓకే, దిస్ ఈజ్ క్వాడ్రటిక్. ఇలా ఉందనుకోండి, ఎలా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ పి వై స్క్వేర్ ప్లస్ క్యూ. ఎలా ఉంది ఇక్కడ? క్వాడ్రటిక్ బై సమ్ క్వాడ్రటిక్. ఓకే, ఇలా ఉన్నప్పుడు మనం ఎలా రాస్తామంటే ఫస్ట్ ఫ్రాక్షన్ క్వాడ్రటిక్లో ఉంది అంటే ఏంటిది? ఎన్ని ఉన్నాయి? 2, రైట్? అందుకని 2 వేరియబుల్ x ప్లస్ బి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ పి. నెక్స్ట్ హియర్ ఆల్సో క్వాడ్రటిక్, ఏబి డన్ కదా, సిఎక్స్ ప్లస్ డి బై వై స్క్వేర్ ప్లస్ క్యూ. రిమెంబర్ దిస్, ఇలానే ఉంటాయి, ఏమంత కొత్తగా మీకు రిపీట్ అవ్వవు. నెక్స్ట్ వచ్చేసి మనకి ది మోస్ట్ అండ్ లాస్ట్ వన్ ఏంటి అని అంటే క్వాడ్రటిక్ పవర్లో ఉన్నప్పుడు అంటే సేమ్ ఇలానే ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ఎన్ని క్వాడ్రటిక్ ఇచ్చేసి న్యూమరేటర్లో కింద ఇలా ఇచ్చారనుకోండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ పి హోల్ క్యూబ్ ఇచ్చారు. మరి హోల్ క్యూబ్ ఇచ్చినప్పుడు మీరు హోల్ స్క్వేర్ తీసుకోండి, క్యూబ్ ఇస్తే ఇలా ఇచ్చారు. క్యూబ్ ఇచ్చినప్పుడు కూడా చెప్తాను. క్వాడ్రటిక్ పవర్లో ఉన్నప్పుడు ఏ ఎక్స్ ఇందాక మనం ఏం రాసాము? ఏ బై సంథింగ్, బి బై సంథింగ్. అంటే ఏఎక్స్ ప్లస్ బి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ పి రాయండి. ఒకసారి పవర్ 2 కదా, ఇంకొకసారి సిఎక్స్ ప్లస్ డి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ పి హోల్ స్క్వేర్. ఓకే, స్క్వేర్ వరకే. సపోజ్ క్యూబ్ ఉందనుకోండి, క్యూబ్ ఉంటే మీరు ఏం రాస్తారు? సిఎక్స్ ప్లస్ డి కదా, ప్లస్ డి అయిపోయింది కదా, ఈఎక్స్ ఏబిసిడిఈ ఎక్స్ ప్లస్ ఎఫ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ పి హోల్ క్యూబ్. అర్థమైంది కదండి? ఈ 4 టైప్స్లోనే ఉంటాయి. ఫస్ట్ మీకు ఫ్రాక్షన్ ఏ విధంగా రాయాలనేది తెలిసి ఉండాలి. దాని తర్వాత షార్ట్ డివిజన్ ఏ విధంగా చేస్తామో డివిజన్ తెలిసి ఉండాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఏంటంటే ఇదంతా కాదండి, మీరు ఫస్ట్ దాని మీద మనం ఫస్ట్ ప్రాబ్లం చేద్దాము. అది వెరీ సింపుల్ అనేది నేను చెప్తాను. జస్ట్ నోట్ డౌన్, ప్రాబ్లం కూడా ఇస్తాను, నోట్ డౌన్. చూడండి అమ్మా, ఇక్కడ నాకు ప్రాబ్లం ఏమి ఇచ్చారు? 5x plus 1 by x plus 2 into x minus 1 which is equal to this అని ఇచ్చారు, రైట్? ఏం ఫైండ్ అవుట్ చేయాలంట? దెన్ a minus b, ఆన్సర్ 1 minus 1 0 2. ఈ ab అనేది నేను మాత్రం ఇచ్చాను. ఇది నాకు ఎంసెట్లో అడిగారు. ఎలా చేయాలి అని అంటే ఇన్ జనరల్గా మనం ఎలా చేస్తామో అది అవసరం లేదు మనకి. ఇక్కడ మనం షార్ట్ నోట్లో ఎంసెట్లో మనకి టైం సేవ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఈ స్టెప్ అయితే మీకు తెలిసి ఉండాలి. ఫ్రాక్షన్స్లో లీనియర్లో ఇచ్చారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళే ఇచ్చారు కాబట్టి ఏ బై ఎక్స్ ప్లస్ 2 బి బై ఎక్స్ మైనస్ 1. ఒకవేళ ఎగ్జామ్లో మీకు ఓన్లీ ఏ అడిగారు అనుకోండి, ఎలా చేస్తాము? ఏం లేదమ్మా, మీరు యాక్చువల్గా అయితే మనం ఎల్సిఎం బోత్ సైడ్స్ తీసి క్యాన్సిల్ చేసి న్యూమరేటర్ వీటిని ఈక్వేట్ చేస్తే సమ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు -2 ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 అని సబ్స్టిట్యూట్ చేసి అలా చేస్తాం, రైట్? అలా కాకుండా మనకు ఫస్ట్ ఏ కావాలి, రైట్? ఏ కావాలి అని అంటే ఏ ఇట్ సైడ్ ఏ ఉన్నటువంటి ఫ్రాక్షన్ ఏంటిది? ఇది కదా, ఇది కదా. ఓకే, ఇట్ సైడ్
మొత్తం తీసుకోండి. ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఎగ్జామ్లో ఇది కూడా రాయొద్దు, మీరు డైరెక్ట్ ఇదే అనుకొని ఇక్కడ ఏ ప్లేస్లో ఇది లేదనుకోండి, సప్రెస్ మెథడ్ అంటారు దీన్నే. ఏంటిది, షార్ట్ కట్లో ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేయాలో దాని కింద ఇది లేదు అనుకోండి, బోత్ సైడ్స్, అంతే. ఓకే, మీకు అర్థం కావడానికి స్టెప్ రాసాను. బిని మర్చిపోండి, నేను ఏ అనుకుంటున్నాను. ఇది లేదు అనుకుంటే ఇక్కడ ఇది లేదు, ఇక్కడ ఇది లేదు, ఇది మాత్రమే ఉంటుంది కదా. మనం ఏదైతే కనుక్కోవాలనుకుంటున్నామో దాని ఈక్వల్ టు 0 అంటే x ఈజ్ ఈక్వల్ టు -2 సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే 5 ఇంటూ -2 + 1 / -2 - 1 ఈక్వల్ టు a. అంటే ఇది ఎంత, -10 + 1 / -3 విచ్ ఈజ్ ఈక్వల్ టు a. అంటే ఇది ఎంత, -9 / -3. -9 - -3 ఈక్వల్ టు a. మైనస్ క్యాన్సిల్, 3 1s are 3 3s. a ఈక్వల్ టు ఎంత వచ్చింది, 3. నౌ ఐ గాట్ a వాల్యూ. మరి b కూడా సేమ్ అండి, ఏం లేదు. b తీసుకున్నప్పుడు మీరు ఇప్పుడు ఎగ్జామ్లో రాయకండి స్టెప్స్. ఇది కన్సిడర్ చేయండి, ఇది కన్సిడర్ చేయండి. ఇందులో బోత్ సైడ్స్ సప్రెస్ అంటే దీన్ని తీసుకోవద్దు, మూసేసేయండి. x - 1 x - 1 b కనుక్కోవాలి కాబట్టి x - 1 బోత్ సైడ్ మూసేస్తే ఏముంటుంది, 5x + 1/x + 2 ఈక్వల్ టు b. ఇది మూసేసాను, రైట్. b వాల్యూ, b డినామినేటర్లో x - 1 ఉంది కాబట్టి x - 1 ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 1. ఆ x ఈక్వల్ టు 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 1 + 1/1 + 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు b. అంటే ఏంటిది, 6/3 విచ్ ఈజ్ ఈక్వల్ టు b. అంటే b ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 2. b వాల్యూ ఇస్ 2. ఓకే, నాకు a వచ్చింది, b వచ్చింది. చూసారా ఎంత ఫాస్ట్గా ఉందో. నాకు కావాల్సింది a - b అంటే 3 - 2. ఆన్సర్ ఈజ్ వాట్, 1. అర్థమైందా? ఈ విధంగా దిస్ ఈస్ ద వెరీ షార్ట్ మెథడ్. ఇంకొక ప్రాబ్లం చూద్దాం, చూడండి. జస్ట్ నోట్ డౌన్. చూడండి, ఇలా ఇచ్చారు, ఫైండ్ ఏ. ఓకే, ఫైండ్ ఏ అన్నారు, ఏ వాల్యూ ఇచ్చారు, ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు మనం ఎలా రాస్తాము, 2x + 3 లీనియర్లో ఉంది, x + 1 ఒక స్టెప్ రాసి ఆన్సర్ రాయొచ్చు. ఏంటిది, a ఫస్ట్ లీనియర్ అండ్ b సెకండ్ ఫ్యాక్టర్. ఓకే, నాకేం కనుక్కోమారు, ఫైండ్ ఏ అన్నారు, బీతో అవసరం లేదు నాకు, ఓన్లీ ఏ కాబట్టి ఇవి రెండిట్లో ఏం చేయండి, బోత్ సైడ్స్ x + 1ని మూసేసేయండి. ఓకే, మూసేస్తే ఇక్కడ ఏముంటుంది, 2x + 3/x - 3. ఇక్కడ ఏముంటుంది, ఏ ఉంటుంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ కాబట్టి ఏ డినామినేటర్లో x + 1 ఉంది కాబట్టి x + 1 ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు -1. -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది, -1 - 3 ఎంతండి ఇది, -2 + 3/-4. అంటే దిస్ ఈస్ 1/-1/4. What is our a value here? A is equal to, just a second, a is equal to -1/4. We'll check the answers. ఒక నిమిషం అండి. a is equal to సెకండ్ క్వశ్చన్ కదా. నాకు బి కూడా ఎంత వచ్చింది మీరు నాకు కంపల్సరీ కమెంట్ చేయండి, బి అనేది. ఓకే, బి అనేది ఎంత వచ్చింది నాకు కమెంట్ చేయండి, రైట్. ఇది అవునా కాదా కూడా కమెంట్ చేయండి, రైట్, కరెక్ట్, ఎస్, పర్ఫెక్ట్. బి కమెంట్ చేయండి, a - b. ఇప్పుడు నేను ఇంకొక సింపుల్ అండ్ డిఫరెంట్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇస్తాను, చూడండి. అదేంటి అని అంటే, దిస్ ఈస్ ఏమంటున్నారు, 3x + 7 అపాన్ x² - 3x + 2 which is equal to k/x - 2 - 10/x - 1. ఫైండ్ k. ఆ k వాల్యూ ఎంత ఇచ్చారని అంటే, చూడండి ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఆన్సర్ ఫాస్ట్గా ఫైండ్ అవుట్ చేయండి. 13 10 5 0. ఇప్పుడు నాకు కావాల్సింది ఓన్లీ k ఉన్నటువంటి డినామినేటర్ని. సరే, x² - 3x + 2 అని అంటే దీన్ని ఎలా రాస్తారు మేడం అని అంటే, క్వాడ్రటిక్లో ఉంది కానీ మనకి తెలుసు క్వాడ్రటిక్ ఉంటే రాస్తాం. ఇక్కడ ఎలా ఉంది, దీనికి ఫ్రాక్షన్స్ రాయొచ్చు కదా, x² దీన్ని ఏమని రాయొచ్చు మనము, 2 1s. ఫాస్ట్గా చేయండి. ఇక్కడ చూడండి, x² - 3x + 2 అంటే 2 1s are,
ఓకే 2x minus x plus 2 x common x minus 2 minus 1 common x minus 2 and x minus 1 x minus 2 are the factors x minus 2 x minus 1 అనేవి ఫ్యాక్టర్స్ వస్తాయి రైట్ ఓకే ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసారు కదా కానీ ఇక్కడ ఇచ్చేసారు కాబట్టి దీన్ని మనం ఏమని రాయొచ్చు x minus 2 x minus 1 ఇవ్వకపోతే ఈ విధంగా రాసుకోండి రాసిన తర్వాత మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది ఓన్లీ నాకు k వాల్యూ మాత్రమే కావాలి ఈ టర్మ్ మర్చిపోండి అప్పుడు దీన్ని ఏం చేయండి మీరు ఇక్కడ దీన్ని ఏం చేయండి బోత్ సైడ్స్ x minus 2 ని మూసేసేయండి అంటే ఇవి ఉండవు ఇక్కడ ఏముంటుంది సప్రెస్ మెథడ్ 3x plus 7 by x minus 1 equal to k దేని equal to 0 x minus 2 equal to 0 x is equal to 2 సబ్స్టిట్యూట్ చేస్తాను plus 7 by 2 minus 1 which is equal to k 7 plus 6 అంటే ఎంతండి 13 by 1 equal to k therefore k is equal to 13 what is our answer first one is the correct answer ఓకే అర్థమైంది కదా ఈ విధంగా మీరు రాయాల్సి ఉంటుంది జస్ట్ నోట్ డౌన్ ఐ విల్ గివ్ వన్ మోర్ ప్రాబ్లం షార్ట్ ట్రిక్స్ తెలిసి ఉండాలి చాలా ఫాస్ట్గా మనం అన్ని సాల్వ్ చేద్దాము వీలైతే ఫస్ట్ వన్ వీడియోలో కంప్లీట్ అవుతుంది లేదంటే ఇంకొక వీడియో తీసుకుందాం ఇక్కడ చూడండి ఒకటి ఎంసెట్ లో అడిగారు ఇది 2022లో అడిగారు 3x plus 4 upon x square minus 3x plus 2 which is equal to a by x minus 2 minus b by x minus 1 ఆన్సర్స్ ఏ విధంగా ఇచ్చారంటే చూడండి ఇలా అడిగారు దెన్ a కామా b ఎలా అయినా అడగవచ్చు అంటే మీరు a కనుక్కొని b కనుక్కొని సెట్ నోటేషన్లో రాయాల్సి ఉంటుంది బేటా వెరీ సింపుల్ a కనుక్కుంటాను దీనికి ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు రైట్ ఇక్కడ ఇచ్చారు ఫ్యాక్టర్స్ ఏంటిది x minus 2 x minus 1 a by నాకు a కావాలి కదా a కావాలి b కావాలి రైట్ వెరీ సింపుల్ ఒక్కసారి చూస్తూనే చేయండి నేను సప్రెస్ మెథడ్ యూస్ చేస్తాను రెండిట్లో ఇది మూసేస్తాను ఇక్కడ ఎంత ఉంటుంది 3x plus 4 by x minus 1 equal to a ఉంటుంది అంటే x ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేస్తాను 3 2s 6 plus 4 10 by 2 minus 1 1 అంటే a is equal to ఎంత వచ్చింది నాకు a is equal to 10 వచ్చింది సేమ్ b ఫైండ్ అవుట్ చేద్దాం మనం ఇప్పుడు ఇక్కడ b is equal to ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి b is equal to answer is just a second b కి కూడా సేమ్ సప్రెస్ మెథడ్ ఇది క్లోజ్ చేయండి ఏముంటుంది 3x plus 4 by x minus 2 ఉంటుంది which is equal to b రైట్ మనకి b లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం 1 సబ్స్టిట్యూట్ చేస్తాం b is equal to 1 కానీ ఇక్కడ ఏముంది b కి ఏముంది కోఎఫిషియంట్ మైనస్ ఉంది b is equal to 1 అంటే 3 1s are 3 plus 4 7 by 1 minus 2 ఎంత బెటా 1 minus 2 minus 1 which is equal to minus b minus cancel b is equal to 7 a comma b అంటే ఏంటిది 10 comma 7 is our answer exam లో ఎలా ఇస్తారు 10 comma 7 or 7 comma 10 or 10 comma minus 7 or minus 10 comma minus 7 ఈ విధంగా ఇస్తారు కన్ఫ్యూజ్ అవ్వకుండా సాల్వ్ చేయండి ఓకే నెక్స్ట్ I'll give one more problem చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఒక్కటి చేయడం వస్తే మీరు ఎలాంటి ప్రాబ్లం అయినా చేస్తారు దీనికి షార్ట్ ట్రిక్ చెప్తాను ఇలా ఉన్నప్పుడు మనకి a by x b by x square c by x cube సో ఆన్ ఇలా ఉందనుకోండి దానికి మనం ఏం చేస్తాము LCM తీసి x టర్మ్స్ x స్క్వేర్ టర్మ్స్ x క్యూబ్ టర్మ్స్ అలా కంపేర్ చేస్తాం ఇట్స్ వెరీ లెంతీ అలా కాకుండా వెరీ షార్ట్ ట్రిక్ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేయడం ఏమని అడిగారు దెన్ సమ్మేషన్ k is equal to 1 to 3 ak అంటే k is equal to 1 to 3 అంటే a1 plus a2 plus a3 సమ్మేషన్ అంటే ఈ మూడిటి వాల్యూ ఎంత అని అడుగుతున్నారు అంటే వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ హియర్ a1 a2 a3 ని ఫైండ్ అవుట్ చేసి మనం ఏం చేయాలి మూడిటిని యాడ్ చేయాలి మేడం ఇదంతా ఎల్సిఎం చేసి నేను అలా చేయను ర్యాండమ్గా ఏదో రాస్తానంటే అలా రాయొద్దు వెరీ షార్ట్ అండ్ ఇంపార్టెంట్ ట్రిక్ చెప్తున్నాను కంపల్సరీ గుర్తుపెట్టుకోండి వీడియోకి మాత్రం లైక్ ఇవ్వండి ఏం లేదు బేటా ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ హైయెస్ట్ దాన్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం హైయెస్ట్ పవర్ దేనికి ఉంది a3కి ఉంది ఇది క్యూబ్ కదా అప్పుడు మీరు
ఈ ఒక్క టర్మ్ అండ్ ఇట్ సైడ్ టర్మ్ ని చూడండి. ఇందులో ఇది మర్చిపోండి. ఓకే, సప్రెస్ చేయండి. సప్రెస్ చేస్తే ఏముంటుంది నాకు? ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు A3 ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు నాకు ఇక్కడ? A3 ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే ఫస్ట్ దానికి ఇలానే తీసుకొని దేని వాల్యూ x-3 అంటే x ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 3 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు A3 అంటే 3 3 9 27 minus 6 plus 5 is equal to A3. 27 minus 6 అంటే 21. 21 plus 27 minus 6 21 plus 5 అంటే A3 ఎంత వస్తుంది నాకు? కరెక్ట్ 27 వస్తుందా? ఓకే ఓకే ఓకే, ఎక్స్ స్క్వేర్ కదండి. ఎక్స్ స్క్వేర్ అంటే ఇది 9, సారీ 9 minus 6 3 3 plus 5 8. A3 ఎంత వస్తుంది నాకు? 8 వచ్చింది. మేడం A3 ఈజీగానే కనుక్కున్నారు. మరి A2 ఎలా అంటే మీరు A3 ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏం లేదండి, ఇది A3 కదా, దీనికి మీరు ఏం చేయండి? డెరివేటివ్ చేయండి. A2 కావాలంటే ఏం చేయండి? డెరివేటివ్ ఆఫ్ A3. రిమెంబర్, ఇది షార్ట్ ట్రిక్, గుర్తుపెట్టుకోండి. A2 కావాలంటే డెరివేటివ్ ఆఫ్ దిస్ A3కి కూడా దీనికి డెరివేటివ్ చేస్తాను. దీనికి డెరివేటివ్ చేసి డెరివేటివ్ చేసి ఫస్ట్ టైం డెరివేటివ్ చేస్తా కాబట్టి 1/1 ఫ్యాక్టోరియల్ అనండి. 1/1 ఫ్యాక్టోరియల్ A3ని A2 అవుతుంది దీన్ని డెరివేటివ్ చేస్తే. ఓకే, 2x minus 2 వస్తుంది. x is equal to ఎంత సబ్స్టిట్యూట్ చేస్తాను నేను ఇక్కడ? x is equal to 3 సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడు 3 2 6, 6 minus 2 ఎంత? 4. 1/1 ఫ్యాక్టోరియల్. ఓకే, ఇది ఎంత వస్తుంది? A2 4. మరి A1 ఎట్లా కనుక్కుంటారంటే దీనికి డెరివేటివ్ చేయండి. A1 is equal to ఎంత? సేమ్ 1/1 ఫ్యాక్టోరియల్ అయిపోయింది. ఇప్పుడు 2 ఫ్యాక్టోరియల్. డెరివేటివ్ ఆఫ్ A2 అంటే ఏంటిది? 2 వస్తుంది. నేను ఏం సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే A1 ఎంత వచ్చింది నాకు? 1 వచ్చింది. ఇప్పుడు అన్ని యాడ్ చేయండి. ఇది 1, ఇది 4, ఇది 8 అంటే ఎంత వస్తుంది నాకు? 13. ఇస్ ఇట్ కరెక్ట్? ఎస్, 13 ఈజ్ మై ఫైనల్ ఆన్సర్. అర్థమైంది కదండి? ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇంకా మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను ఈ వీడియోలో ట్రై చేస్తాను. బట్ అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ హైయెస్ట్ పవర్ తీసుకోండి, దానికి సబ్స్టిట్యూట్ చేయండి, తర్వాత దాన్ని డెరివేటివ్ చేయండి, దానికి ఫ్యాక్టోరియల్ రాయండి. సెకండ్ డెరివేటివ్ చేస్తే 1/2 ఫ్యాక్టోరియల్, థర్డ్ డెరివేటివ్ చేస్తే 1/3 ఫ్యాక్టోరియల్, దానికి డెరివేటివ్. ఓకే, ముందున్న దానికి డెరివేటివ్. దట్స్ ఇట్. ఈ విధంగా చేస్తూ వెళ్ళండి, విల్ గెట్ ద వాల్యూస్. ఓకే, ఇది ఏంటంటే మనకి కాచీస్ రెసిడ్యూ థియరమ్ అని కాంప్లెక్స్ అనాలిసిస్ ఉంది, అక్కడ నుంచి తీసుకోవడం జరిగిందండి. అది మీకు ఎక్కడి నుంచి తీసుకోవడం అనవసరం, ఎలా షార్ట్ ట్రిక్ అప్లై చేయాలనేది చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇక్కడ ఎలా అడిగారు ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. 2x plus 1/x square plus 1 x minus 1 which is equal to ఫ్రాక్షన్స్ ఇచ్చారు. దెన్ ఏ అని అడిగారు. ఏ వాల్యూస్ ఆర్ ఏది కరెక్ట్? ఓకే, ఇక్కడ ఏం లేదండి, మీరు ఏ అడిగినప్పుడు సరే మేడం సప్రెస్ మెథడ్ యూజ్ చేయొచ్చా అంటే చేయొచ్చు. బట్ ఇలా ఉంది కాబట్టి మీరు ఈ సప్రెస్ మెథడ్ ఒక సబ్స్టిట్యూషన్లో యూజ్ చేద్దాము. ఫస్ట్ దీన్ని ఎల్సిఎం తీస్తే బోత్ సైడ్స్ ఇది క్యాన్సిల్ అయితే మనకి రిమైనింగ్ పాలినామిల్ ఏముంటుంది? 2x plus 1 is equal to ax plus b. ఓకే, దిస్ ax plus b into what? x minus 1 ఉంటుంది అండ్ ప్లస్ సి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అంతే కదండి. ప్లస్ సి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఇక్కడ మనకి ఏ కావాలి. ఏ కావాలి కాబట్టి ఏ కోఎఫిషియంట్ ఏముంటుంది? ఏ దీంతో మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్, రైట్? అంటే ఏ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్లో వస్తుంది అండ్ ఎక్స్ టర్మ్స్లో కూడా వస్తుంది. కాబట్టి నేను ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ బోత్ సైడ్స్ తీసుకుంటాను. ఇటువైపు ఏమున్నాయి? 0. ఇటువైపు ఎక్స్ స్క్వేర్ టర్మ్ అంటే ఇది ప్రోడక్ట్ చేస్తాం, ఎంత వస్తుంది? ఏ వస్తుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత వస్తుంది? సి వస్తుంది. ఓకే, ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఫైన్. అంటే యూ నీడ్ సి ఆల్సో. ఏ ఫైండ్ అవుట్ చేయాలంటే సి కావాలి. మరి సి కావాలంటే ఏం చేస్తాను? సప్రెస్ మెథడ్ యూజ్ చేస్తాను. సప్రెస్లో సి కావాలంటే ఇది మూసేస్తాను. ఏముంటుంది నాకు ఇక్కడ? 2x plus 1/x square plus 1 ఉంటుంది. ఇట్ సైడ్ సి ఉంటుంది. బట్ దేని ఈక్వల్ టు 0? x minus 1 ఈక్వల్ టు 0. x is equal to 1 సబ్స్టిట్యూట్ చేస్తే 2 1 2, 2 plus 1 3, 3/1 square 1, 1 plus 1 2. c is equal to 3/2 వచ్చింది. c is equal to 3/2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, అంటే a is equal to ఎంత వస్తుంది నాకు?
C is equal to 3/2 or minus 3/2? Okay, C is, yes, correct. C is equal to 3/2. Substitute just ఇటువైపు ఇది C కదా, ఏమవుతుంది -3/2. అంటే వాట్ ఈస్ అవర్ ఆన్సర్? -3/2. అర్థమైంది కదండి. ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేయాలి. ఇంకా వీటి మీద మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ 1 or 2 వీడియోస్లో నేను కవర్ చేయడం జరుగుతుంది. ఆల్ ది వెరీ బెస్ట్. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి బిడ్డ.